హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము రిషి షాపింగ్కి మలక్పేట్ దగ్గర ఉన్న చర్మాస్కి అయితే వెళ్తున్నాం. కానీ అక్కడ సేల్ ఉండడం వల్ల మ్యాక్సిమం స్టాక్ అయితే అయిపోయింది. క్లోత్స్ అయితే కిడ్స్కి మ్యాక్సిమం స్టాక్ అయిపోయింది, కానీ ఫుట్వేర్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుంచి ఏం పర్చేస్ చేయలేదు. పక్కనే ఉన్న జూడియోకి అయితే వెళ్ళిపోతున్నాము. జూడియోలో చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది వింటర్ వేర్లో. అండ్ అక్కడ కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ చేశాను, కానీ నాకు అంత నచ్చలేదు. సో అక్కడ నుంచి అయితే మేము బేగం బజార్కి అయితే స్టార్ట్ అయిపోయాము రిషి కోసం ఏమైనా చిన్న బైక్ తీసుకుందామని. కానీ ఆ రోజు సండే కావడం వల్ల మ్యాక్సిమం షాప్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయండి. అండ్ బేగం బజార్లో మనకి హోల్సేల్గా డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి. సో మేమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ షాప్స్ కోసం అయితే సర్చ్ చేసాము. ఒక షాప్ అయితే దొరికింది. అందులో పిల్లలకి కావాల్సిన జీప్స్, కార్స్, బైక్స్ అని చాలా మోడల్స్ ఉన్నాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సర్లే, ఇంకా బర్త్డేకి టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాము. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యాక పక్కనే ఉన్న గీతా ఫ్యాషన్ అనే షాప్లోకి వెళ్ళాం. అక్కడ షాపింగ్ అయితే చేసుకొని రిటర్న్ అయిపోయాం. ఇంకా నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అక్కడ. సో అక్కడ నుంచి స్వీట్ షాప్కి అయితే వెళ్తున్నాము. నాకైతే స్వీట్ తినాలనిపించింది. స్వీట్ షాప్కి అయితే వచ్చేసాము. అక్కడ జున్ను కూడా అవైలబుల్గా ఉంది. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్ని స్వీట్స్ చూస్తుంటే అసలు ఏం తినాలో కూడా అర్థం కాదు కదా. అండ్ ఆల్సో ఇక్కడ కారం పొడులు కూడా ఉన్నాయి. నేనైతే పల్లి కారం పొడి, వెల్లుల్లి కారం పొడి తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ఒక సోంపాపి స్వీట్ అయితే తీసుకున్నాను. ఇంకా స్వీట్ తినేసి దిల్సుఖ్ నగర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దిల్సుఖ్ నగర్లో షీ నీడ్స్కి అయితే వచ్చేసాము. నేనైతే ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. అండ్ షీ నీడ్స్లో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి. షీ నీడ్స్లో మంచి పార్టీవేర్ డ్రెస్సెస్, లెహంగా, శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు అఫోర్డబుల్ ప్రైసెస్లోనే చాలా మంచిగా ఉన్నాయి. అక్కడ నుంచి రిషి కోసం షాపింగ్ కోసం అయితే అడోరబుల్ బేబీ స్టోర్కి అయితే వచ్చేసాము. అక్కడ 2 వింటర్ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము రిషి కోసం. యాక్చువల్లీ రిషి షాపింగ్ వెంట్ రాంగ్ అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు ఏమీ సరిగ్గా దొరకలేదు రిషి కోసం, అందుకే అలా పెట్టాను. ఇంకా లాస్ట్కి 2 నైట్ వేర్ డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోయాము. రిషి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పక్కనే ఉన్న పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చేసాను. నేనైతే మసాలా పూరి అయితే తినేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళాక రిషిని నీకు ఏ డ్రెస్ నచ్చింది అని అడిగితే ఎలా చూపిస్తున్నాడో చూడండి ఒకసారి. వెరీ గుడ్ అమ్మా. అది నచ్చిందా నీకు? అలాడు ఏది బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్.